నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల రోటరీ క్లబ్ నందు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆమంచి స్వాముల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన చెలో పీఠాపురంకు పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారని, ప్రధాని మోదీ మనస్సుని గెలుచుకున్న పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధిస్తారని, అదేవిధంగా 14వ తేదీన జరిగే చెలో పీఠాపురం సభకు చీరాల నియోజకవర్గం నుండి స్వచ్ఛందంగానూ మేము రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నాము. క్షేమంగా తీసుకువెళ్లి క్షేమంగా తీసుకురావడానికి నలుగురితో కూడిన కమిటీని వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరి శివరామ ప్రసాద్, హనుమకొండ కిషోర్, మార్కండేయులు, లక్కాకుల లక్కి, మామిడాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన స్థాపించినటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ సభ పిఠాపురంలో జరపడం, దానికి ఆయనకు సంబంధించినటువంటి కొన్ని ప్రిన్సిపల్స్తో పార్టీని ఎలా బలోపేతం చేయాలి, పార్టీని బలోపేతంతో పాటు గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా మంచి క్యాడర్తో ఏ పార్టీ కూడా తీసుకోకుండా జనసేన పార్టీ అంటే ఇది ఎలా ఉంటుంది అనిపించే విధం కోసం ప్రణాళికలతో ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఆయన మేధస్సుతో పార్టీని బలోపేతం చేసేదానికోసం ఒక అభిప్రాయంతో ఈ సభలో కొన్ని ప్రకటించడం కూడా జరుగుతుంది. ఏ పార్టీకి తీసుకోకుండా పార్టీని డెవలప్ చేయడం అనేది రాబోయే రోజుల్లో జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ కూడా 14వ తేదీ జరిగేటువంటి పిఠాపురం సభకు లక్షలాదిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. రాబోయే రోజుల్లో నిర్వహించడం జరుగుతుంది. మా కమిటీ శివరామ ప్రసాద్ గారు, మామిడాల శ్రీని గారు, హనుమకొండ కిషోర్ గారు, మార్కండేయులు గారు, అట్లనే లక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి జనాన్ని అంతా కూడా ఎలా తీసుకెళ్ళాలి, రూట్ మ్యాప్ కానీ వసతులు కానీ అందరూ కూడా టీమ్గా కలిసి మేము చేసి ఈ ప్రోగ్రాం విజయవంతానికి మా వంతులు ఇబ్బంది లేకుండా ఎలా అయితే తీసుకెళ్తాం మళ్ళీ అలా తీసుకొచ్చే విధంగా ఎలాంటి ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత కూడా మేమే. జనసేన పార్టీ చీరాల నియోజకవర్గం ఆధ్వర్యంలో మరి ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం మన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు ఆమంచి స్వాముల గారి నాయకత్వంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ మరి పిఠాపురంలో జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ సందర్భంగా మరి చీరాల నియోజకవర్గం నుంచి ముగ్గురు అంటే స్వాముల గారితో సహా మరో ఇద్దరిని సమన్వయకర్తలుగా నియమించి ఆ ఆవిర్భావ సభకి జనాల్ని సక్రమమైన మార్గంలో తీసుకొచ్చి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ వారి గమ్యస్థానాన్ని తీసుకొచ్చే బాధ్యత మరి ఆ సమన్వయకర్తలుగా మాకు అప్పచెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేమంతా స్వాముల గారి నాయకత్వంలో
బాపట్ల జిల్లాలో ప్రైవేటు పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులకు ఫీజు బకాయిలు పడ్డారు అన్న కారణంగానే హాల్ టికెట్స్ ఇవ్వడం లేదని రాష్ట్ర చైల్డ్ రైట్స్ కమిషన్ వారి దృష్టికి వచ్చిందని చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యురాలు పద్మావతి ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి జిల్లాలోని వివిధ ప్రైవేటు పాఠశాలలలో తనిఖీ నిర్వహించారు. 10వ తరగతి రాసే విద్యార్థులందరికీ హాల్ టికెట్స్ అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ విషయాన్ని ఉప విద్యాశాఖ అధికారులు మరియు మండల విద్యాశాఖ అధికారులు మీ డివిజన్ మండలంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల వారికి సదరు విషయాన్ని వివరించి ప్రతి విద్యార్థికి హాల్ టికెట్ ఈ రోజు సాయంత్రంలోపు అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిందని తెలిపారు. ఈ విషయాన్ని చైల్డ్ రైట్స్ కమిషనర్ సభ్యురాలు పద్మావతి మీడియాకు తెలిపారు. అంటే ఎంటైర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్లో ఏమవుతుందంటే ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్కి బాలల హక్కుల కమిషన్ చైర్మన్ అండ్ మెంబర్స్ని మేము ఆల్రెడీ ఎడ్యుకేషన్ కమిషనర్ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ డైరెక్షన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందండి. అంటే వాళ్ళు ఎంత డబ్బులు కట్టించుకుంటున్నారు, ఎంత అమౌంట్ పే చేస్తున్నారు అనేటువంటిది ఫీజు పర్టికులర్స్ డిస్ప్లే చేయాలి నోటీస్ బోర్డులో. కానీ దాదాపు డిస్ప్లే చేయడం లేదు. అది ఎవ్రీ 3 months ఒకసారి కమిషన్ కూడా రివ్యూ చేస్తూ ఉంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఎక్కడైతే నోటీసెస్ బోర్డులో లేవో ఫీ స్ట్రక్చర్ అనేటువంటిది, గ్రౌండ్ ఉండాలి, ఫైర్ ఎక్విప్మెంట్ ఉండాలి, అలానే వాళ్ళకి లీజ్ తీసుకుంటున్నారు, కొన్ని బస్సులు ఉన్నాయి అంటే ట్రాన్స్పోర్టేషన్, అవి కూడా బ్రేక్ అట్లనే ఫిట్ కండిషన్ ఉండాలి. డ్రైవర్స్ కూడా 60 అబవ్ అయినటువంటి వాళ్ళని ఎంఈ యాక్ట్ ప్రకారం తీసుకోకూడదు డ్రైవర్గా. అట్లాంటివి కూడా ఉన్నటువంటి సందర్భాలు ఉంటున్నాయి. అలాగే స్కూల్స్లో కూడా ఇంకోటి ఏంటంటే స్కూల్స్లో ఫాస్ట్ ఫుడ్ అవి కూడా పెడుతున్నారు, జంక్ ఫుడ్ పెడుతున్నారు, కూల్ డ్రింక్స్ పెడుతున్నారు, షాప్లు కూడా పెడుతున్నారు ప్రైవేట్ స్కూల్స్లో అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా అక్కడక్కడ పెడుతున్నారు. ఇవన్నీ కూడా బాలల హక్కులకి విఘాతం కలిగిస్తున్నాయి. బాలల హక్కులు అనేటువంటిది వైలేషన్ జరుగుతున్న నేపథ్యంలో రేపు 10th క్లాస్ 17th నుంచి 30th వరకు ఎగ్జామ్స్ జరుగుతున్న నేపథ్యంలో పిల్లల్ని ఇంకా బ్యాలెన్స్ ఉంది, మీకు ఇంకా డ్యూ ఉంది, కట్టలేదు మీ పేరెంట్స్ అని చెప్పి 10th క్లాస్ పిల్లల్ని లేచి నిలబెడుతున్నారు. అది బాపట్ల జిల్లా నుంచి మా కంప్లైంట్ వచ్చింది కమిషన్కి. సో ఈ కంప్లైంట్ వచ్చిన నేపథ్యంలో ఈరోజు భాష్యం స్కూలు అండ్ శ్రీ చైతన్య స్కూలు ఈ 2 స్కూల్స్ని కూడా వస్తూ విజిట్ చేయడం జరిగింది. వాళ్ళకి హాల్ టికెట్స్ కూడా ఇష్యూ చేయించాము. ఈ రోజు నుంచి అట్లనే డిఈఓ కూడా డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి పిల్లలందరికీ కూడా ప్రైవేట్ స్కూల్స్లో ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్లో హాల్ టికెట్లు ఈవినింగ్ లోపు మొత్తం కంప్లీట్గా అందరికీ హాల్ టికెట్లు ఇవ్వాలి 10th క్లాస్ వాళ్ళకి అని చెప్పేసి కూడా డిఈఓ గారికి ఒక డైరెక్షన్ కూడా ఇచ్చాము కమిషన్ నుంచి. సో ఈరోజు అవన్నీ కూడా డ్యూస్తో సంబంధం లేదు. ఏదైనా మీకు డ్యూస్ ఉంది అంటే పీటీఎంకి మీటింగ్ కాల్ఫర్ చేసి, పీటీఎం అంటే పేరెంట్స్ టీచర్ మీటింగ్ పెట్టుకొని మీకు డ్యూస్ ఏమైనా ఉంటే మీరు ఫీజులు ఏమన్నా మాట్లాడుకోవాల్సిన విషయం ఉంటే అక్కడ సెటిల్ చేసుకోమని కూడా మేము డైరెక్షన్స్ అనేది కూడా జరిగింది. ఈరోజు బాపట్ల జిల్లాలో మొత్తం కూడా ఈవినింగ్ లోపు హాల్ టికెట్లు మంజూరు. బాపట్ల జిల్లా చీరాల గడేర స్తంభం సెంటర్ లో ఉన్న దళిత మహాసభ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్ ఆధ్వర్యంలో దళిత నేత నీలం నాగేంద్ర విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎస్సీ ఎస్టీలకు ఎన్నో హామీలు ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూ వారికి ఏ విధమైన రుణాలు జారీ చేయలేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అవన్నీ మాయమయ్యాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీ ఓసీలకు అనేక పథకాలు నిధులు జారీ చేస్తూ ఎస్సీ ఎస్టీలకు మొండి చేయి చూపిస్తున్నారు. ఇటీవల ఎస్సీ వర్గీకరణ పేరుతో మరొక వివాదం రాజుకుంది. చంద్రబాబు ఎస్సీలలో ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నట్లుగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితుల వల్ల బ్యాంకులో డిపాజిట్లు లేక వాళ్ళకి ఎలాంటి రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. అప్పట్లో ఇందిరాగాంధీ బ్యాంకుని రిజిస్టర్ చేసి ఎస్సీ ఎస్టీలకి బీసీలకి మార్జిన్ మనీ అనే స్కీమ్ తోటి బ్యాంకింగ్ షూరిటీ ఉండి వీళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం ఎన్నో స్కీములు పెట్టి మరి ఆ రోజు వీళ్ళకి తోడ్పాటు అందించారు. అదే క్రమంలో నడుస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ గతంలో కేంద్ర ప్రభుత్వానికి షూరిటీ ఉండి మరి ఎస్సీ ఎస్టీలకి టెంపోలు ఇచ్చారు, కార్లు ఇచ్చారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ పెద్ద యూనిట్లు కూడా ఇచ్చి వీళ్ళకి ఎంతో ఉపయోగపడింది. అయితే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా ఎస్సీలు నా ఎస్టీలు అంటున్నాడు తప్ప ఎలాంటి యొక్క ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేకమైన ఏది కల్పించలేదు. మన ఆర్టికల్ 14+2లో ఎస్సీ ఎస్టీల యొక్క అభివృద్ధి కొరకు ఒక ప్రత్యేకమైన రాయితీలు ఇవ్వాలని ప్రత్యేకంగా దాంట్లో పరిపూరడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీల కోసం పడదు, వీళ్ళ ఓట్లు కూడా మాకు అవసరం లేదన్నట్టుగా మరి ఓసీలు ఏదో ఆర్థికంగా వెనకబడినట్టు అన్ని సామాజిక వర్గాలకి అన్నిటికీ స్కీములు ఇస్తూ మరి ఎస్సీ ఎస్టీ నిర్లక్ష్యం చేయడం ఎంతమందికి సభ.
పవన్ కళ్యాణ్ గారు ఏ అన్యాయం జరిగితే నేను ప్రశ్నిస్తానని చెప్తాడు. మరి ఈరోజు ఎస్సీ ఎస్టీలకి ఇంత అన్యాయం జరుగుతుంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు ప్రశ్నించట్లేదు? చంద్రబాబు నాయుడికి ఎస్సీ వర్గీకరణ మీద ఉన్న శ్రద్ధ ఎస్సీ ఎస్టీ సంక్షేమం మీద. ఎందుకంటే 1994లో దళితులు బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన సంవత్సరమే చంద్రబాబు నాయుడు స్పాన్సర్డ్ తోటి ఈ ఏబిసిడి ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడిన 94లోనే మన జిల్లాలో దాని మీద ఆయన రామచంద్రరాజు కమిషన్ వేసి ఏబిసిడి చేసి హైకోర్టు కొట్టేసి సుప్రీంకోర్టు, మళ్ళీ సుప్రీంకోర్టు కూడా మళ్ళీ దాని మీద మళ్ళీ కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి కూడా దీని మీద కమిషన్ ఉషా మేర కమిషన్ వేయడం, అది దింపుడు కళ్యాణవాస పెట్టి మళ్ళీ పార్లమెంట్లో 2/3 మెజార్టీతో వర్గీకరణ జరుపుతున్నాను. ఇటీవల మోడీ డైరెక్ట్గా దళితులను అణచివేయడానికి మనవాదులతో సుప్రీంకోర్టు తీర్పును పక్కన పెట్టి సుప్రీంకోర్టు జడ్జీల చేత తీర్పు ఇప్పించే పార్లమెంట్ పూర్తిగా పక్కన పెట్టి సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు ఊరు అవుతున్నాడు. కానీ గత 5 సంవత్సరాలుగా జగన్ నా ఎస్సీలు నా ఎస్టీలని వాళ్ళకు రూపాయి కూడా రుణం లేదు, సప్లా నిధి రుణం లేదు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకులతో సంబంధం లేకుండా ఇచ్చి ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి ఎటువంటి రుణాలు, ఎన్ఎస్టీఎఫ్డిసి రుణాలు ఇవ్వలేదు. భూమి కొనుగోలు పథకాన్ని బాపట్ల జిల్లా చీరాల గడేర స్తంభ సెంటర్లో కూటమి నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి వైసీపీ పార్టీ నాయకులు నీచంగా మాట్లాడుతున్నారు. ఈ రోజు దేశం మొత్తం కూడా ఆయననే చూస్తుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదని చంద్రబాబుపై అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. వాస్తవంగా వైసీపీ వాళ్ళే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ నిలిపివేసింది. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు నానా యాగి చేయడం జనం గమనిస్తున్నారని విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, జనసేన వీర మహిళ కారపూడి పద్మినీదేవి, కౌతవరపు జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. నుంచి తరలి వెళ్తున్నారు. అయితే ఈ రోజున పవన్ కళ్యాణ్ని హేళన చేస్తూ వైసీపీ నాయకులు హేళనగా మాట్లాడుతున్నారు. మంచి కోరి పవన్ కళ్యాణ్ కూటమికి మద్దతు ఇచ్చాడు. అలా ఆంధ్ర రాష్ట్రం నాశనం అవుతుంది. ఆ నాశనం కాకుండా భవిష్యత్తులో మనం మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామనే ఉద్దేశంతో మరి బీజేపీతో తెలుగుదేశంతో మరి అతను టైఅప్ అయ్యి ఈ రోజున మంచి గవర్నమెంట్ని ఏర్పాటు చేసుకోవడానికి అతను కృషి చేసి మంచి ప్రభుత్వాన్ని అందిస్తున్నారు. మరి ఈ రోజున ఫీజు రీయింబర్స్మెంట్ అవన్నీ కూడా విద్యార్థులకు అందట్లేదని ఆ రోజునేమో ఎలక్షన్ కోడ్ దాకా నువ్వు గమ్ము నిలుపుకొని తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత నేను ఇవ్వలేకపోయారని కలబొలి మాటలు చెప్పి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని చాలా అవగాహనగా మాట్లాడుతున్నావు. త్వరితగతిన ఇవన్నీ కూడా నివృత్తి చేస్తారు కూటమి ప్రభుత్వం. కావున మంచి ప్రవర్తిస్తున్న మరి కూటమి ప్రభుత్వానికి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలు అందరూ కూడా అందరికీ రేపటి రోజున జనసేన ప్రత్యేకంగా ఏంటంటే ఆవిర్భావ దినోత్సవం సందర్భాన మన కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు చీరాల మన వీర మహిళలందరూ కలిసి మనకి ప్రయాణిస్తున్నారు. పిఠాపురం మీరందరూ కూడా వారితో కలిసి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా చీరాల తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులుగా మరీ కోరుతున్నాము. అంతేకాదు గత ప్రభుత్వంలో ప్రజల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి మోసం చేసి ఈ రోజున ప్రతిపక్షానికి కూడా లేకుండా పోయిన నాయకులు మళ్ళీ కరోనా మాటలు మాట్లాడుతున్నారు. దయచేసి మీకు ప్రజలు ఏ విధమైన ఈరోజు మనము
మోదీ గారి ఆశయాలకు అనుగుణంగా మన సనాతన ధర్మాన్ని కానివ్వండి, ప్రజలకి చేసే ఉపయోగకరమైన ఎన్నో పథకాలను కానివ్వండి ముందుకు తీసుకెళ్తూ పార్టీని 100% దాంతో అంటే ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారో ఆయన. నమస్కారం. మీడియా నుంచి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 14 జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అందరూ ప్రతి ఒక్కరు చెలో పెట్టాపురం ఈ రోజున 100% సైట్తో జనసేన పార్టీ 100% గెలిచి ఆయన ఏంటో నిరూపించుకున్నారు. ప్రజల్లో నిలిచిపోయిన ప్రజా నాయకుడుగా, దేశ నాయకుడుగా చరిత్రలో నిలిచిపోయిన ప్రతి ఒక్కరి గుండెల్లో ఈ రోజున జనసేన అంటే జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చిరస్థాయిగా నిలబడిపోతారని ఖచ్చితంగా ఇది మనం అయితే నమ్ముకోవాలి. ప్రజల సమస్యలు ప్రజలు ఎక్కడైతే తక్కువ ఇవ్వడం కానీ ఏదైనా అధికారంలో లేనప్పుడే ఆయన అంత మంచి చేశారు. ఈ రోజున పేరున ప్రతి ఒక్కళ్ళు ఆయన్నే ప్రతి చోట కూటమి తరపున కూడా 100% స్ట్రైక్తో మనం తగ్గి ఎక్కడ నెక్కాలి అక్కడ నెక్కి చూపిస్తాం. బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో కవిత్రి ఆతుకూరి మెల్లమాంబ జయంతి వేడుకలను కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూర్చోండి మీరు. అదండి తిరిగి జగనాన్ని రాయింపజేశాడు అని చెప్పేసి ఆమె రాసింది. తర్వాత మన నందమూరి తారక రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు ఆమె ప్రతిభను గుర్తించిన కాలం ఏంటంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆమె ఉంది. తెనాల రామకృష్ణుడు వీళ్ళంతా కూడా ఆమె టైంలోనే ఉన్నారు. తెనాల రామకృష్ణుడు ఆమె యొక్క ప్రతిభను గుర్తించి కృష్ణదేవరాయలకి ఇవ్వడము, ఆమె కృష్ణదేవరాయలు వచ్చేసి ఆమె రాసిన గ్రంథాన్ని మొత్తానికి చదివించుకొని ఆమెను మీరు రండి నా ఆస్థానంలో ఉందిరుగానన్నా కూడా ఆమె లేదు శివునికి తప్పితే నాది నేను ఎవరి దగ్గర ఉన్నానని చెప్పేసి ఆమె యూపీఎస్సీ విషయంలో ఆమె పరమపదించింది. ఆమె అంతా కూడా బాల్యం ఎక్కడా చదువుకున్నట్టుగా ఎక్కడా లేదు. ఎందుకంటే ఆమె అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసి శివుని గురించి చాలా ఘోరమైన తపస్సు చేసి మొత్తానికి ఆ గ్రామాలకు వచ్చేసి 5 రోజుల్లో రామాయణాన్ని, వాల్మీకి రాసిన రామాయణాన్ని సంస్కృతం నుండి తెలుగులోకి ఆమె మొట్టమొదటి మహిళా కవయిత్రిగా మనకి తెలుస్తూ ఉంది. 1940 కూడా మహిళలు కూడా తెలుసుకున్న లేరు. ఆ రకంగా ఆమె రాక ముందు వస్తే చెప్పింది మొదటి వాక్యంలోనే ఆ శ్రీరామచంద్రుడు. వినకొండ పట్టణ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ ఇస్మాయిల్ మరియు శానిటరీ సెక్రటరీలు, మేస్త్రీలు, పారిశుద్ధ్య సిబ్బంది పట్టణంలోని పాఠశాలకు సర్కులర్ని ఇచ్చే విద్యార్థులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్, తడి, పొడి మరియు హానికర చెత్త వేరు చేయడం వలన కలుగు ఉపయోగాల గురించి హోమ్ కాంపోస్ట్ తయారు చేసే విధానంపై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా పట్టణ ప్రజలు సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వాడకుండా మరియు 120 మైక్రాన్ల కన్నా తక్కువ గల ప్లాస్టిక్ నిషేధించడమైనదన్నారు. కావున ప్రజలు జ్యూట్ బ్యాగులు, క్లాత్ బ్యాగులు ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేశారు. పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో
సహాయం చేస్తుందని నమ్ముతున్నాను. ఈ రోజు నుండి నేను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నిషేధించి Our school name is Geetam Global Mind School. మనమంతా ప్లాస్టిక్ ని నిర్మూలించాలి. ఎందుకంటే అది మనం ఉపయోగించడం వల్ల క్యాన్సర్ కు గురవుతాము మరియు అనేక రోగాలకు గురవుతాము. దీనిని నిర్మూలించాలంటే మనం జూట్ బ్యాగ్స్ లేదా పేపర్ క్లాత్ బ్యాగ్స్ ఉపయోగించాలి. మనం ఏమైనా తినే వస్తువులు ప్లాస్టిక్ కవర్ లో కాకుండా స్టీల్ బాక్స్ లో తినాలి. అప్పుడు క్యాన్సర్ రాకుండా అనేక రోగాలు రాకుండా మనం అంతా జాగ్రత్తగా ఉంటాం. క్యాన్సర్ మలేరియా దోమలు వంటి డెంగ్యూ దోమలు కుట్టినప్పుడు మనం ఎక్కువగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలా తింటే వాటికి మనం గురవకుండా ఉంటాం. అవి ఎక్కువగా తగ్గాలి అంటే పపాయా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలా తింటే మనమంతా జాగ్రత్తగా ఉంటాం. ప్లాస్టిక్ నిర్మూలించడం వల్ల మన దేశానికి, సొసైటీకి, పర్యావరణానికి అందరూ హ్యాపీగా ఉంటాం. చెత్తలో 3 భాగాలు ఉంటాయి: పొడి చెత్త, తడి చెత్త, హానికరమైన చెత్త. వాటి కోసం మన ప్రభుత్వం మూడు బకెట్స్ ఇచ్చారు: రెడ్ బకెట్, బ్లూ బకెట్, గ్రీన్ బకెట్. బ్లూ బకెట్ లో మనం తడి చెత్త వేయాలి, గ్రీన్ బకెట్ లో మనం పొడి చెత్త వేయాలి, రెడ్ బకెట్ లో మనం హానికరమైన చెత్తలు వేయాలి. హానికరమైన చెత్తలు అంటే మెడిసిన్స్, ఇంజెక్షన్స్ అలాంటి చెత్తలు. తడి చెత్త అంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో కేంద్రం సహకారంతో ప్రారంభించి జగన్ ప్రభుత్వం ఆగిపోయిన మంచినీటి పథకాలు, టిడ్కో ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణకు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో మున్సిపల్ వ్యవహారాలపై జరిగిన చర్చ సందర్భంగా ఈ విషయాలను మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు. చీఫ్ విప్ జీవి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాడు కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు సహకారంతో సీఎం చంద్రబాబు అమృత పథకం తీసుకుని వచ్చారన్నారు. ఈ ప్రశ్నకు స్పందించిన మంత్రి నారాయణ, టిడ్కో ఇల్లు అమృత్ స్కీమ్ త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి 135 లీటర్లు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 3 ఏళ్లలో అవన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అధ్యక్ష, గత ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా 151 సీట్లతో భారీగా గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు. దాని వలన 32,000 కోట్లు ప్రజల మీద భారం వేశాడు అధ్యక్ష. ఇది చాలా చాలా బాధాకరం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఆక్వా పరిశ్రమకి గతంలో చంద్రబాబు గారు సబ్సిడీలో కరెంట్ ఇస్తే ఆ రైతులు మంచి ఉత్పత్తి చేసి లాభాలు గడించి ఎక్స్పోర్ట్స్ చేశారు అధ్యక్ష. కానీ వీళ్ళ పుణ్యమంట వైసీపీ ప్రభుత్వం వచ్చినాక కరెంట్ ఛార్జీలు పెంచినందువల్ల ఆక్వా రంగం కుదేలైపోయింది. ఆక్వా రైతులు నష్టాల పాలు, కష్టాల పాలయ్యారు అధ్యక్ష. అందుకని మొన్న మధ్య చంద్రబాబు నాయుడు గారు ఆక్వా రంగానికి మళ్లీ సబ్సిడీలో కరెంట్ ఇస్తామని ప్రకటించారు అధ్యక్ష. ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష, రైతాంగం తరఫున. మళ్ళీ అలాగే అనేక పరిశ్రమలు మూతపడ్డాయి అధ్యక్ష. కొంతమంది కార్మికులు రోడ్ల మీద పడ్డారు, కరెంట్ ఛార్జీలు కట్టుకోలేక పరిశ్రమలు దెబ్బతిన్నాయి. అలాగే నేను మంత్రి గారిని కోరేది ఒకటే అధ్యక్ష, ట్రాన్స్ఫార్మర్లు తెప్పికి గురైనాయి. 5 ఏళ్లు వైసీపీ పాలనలో పట్టించుకోవాలా, రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి మన ప్రభుత్వంలో మన రైతు సంక్షేమ ప్రభుత్వం కాబట్టి మంత్రి గారిని వెంటనే ఆ ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. రైతులు బాగా పంటలు పండించుకుంటారు అధ్యక్ష. అంతేకాకుండా లైన్మెన్స్ తక్కువ మంది ఉన్నారు. ఈ లైన్మెన్స్ ఎక్కువ పెంచినందువల్ల ప్రజల్లో మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది. 7 గ్రామాలకు ఒకరు కూడా ఉన్నారు. కాబట్టి కొంచెం లైన్మెన్స్ పెంచి మంచి సర్వీస్ ఇవ్వాల్సిందిగా నేను మా చీఫ్ విప్ గారికి చిన్న సందేహం ఉందండి సార్, అది తీర్చి మీరు వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, గతంలో చంద్రబాబు గారి టైంలో ఆనాడు ఉన్నటువంటి కేంద్ర మంత్రి గారు వెంకయ్యనాయుడు గారి సహకారంతో అమృత్ స్కీమ్ తీసుకొచ్చారు అధ్యక్ష. దానిలో 8,500 కోట్లు శాంక్షన్ అయితే కేంద్ర ప్రభుత్వం 60% పే చేస్తుంది అధ్యక్ష. మన రాష్ట్ర ప్రభుత్వం 40%, రాష్ట్ర ప్రభుత్వం 40% చెల్లిస్తే ఆ స్కీమ్ మొత్తం, అమృత్ స్కీమ్ మొత్తం పూర్తవుతుంది అధ్యక్ష. అలాంటిది గవర్నమెంట్ కేంద్రం 600 కోట్లు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా ఒక స్కీములన్నీ ఆగిపోయినాయి అధ్యక్ష. ఇప్పుడు నారాయణ గారి మంత్రి గారిని మా మంచినీళ్ళ స్కీమ్, రాష్ట్ర వ్యాప్తంగా ఆగిపోయిన మంచినీళ్ళ స్కీములు పూర్తి చేయాలని కోరుతున్నాం. అందులో వినుకొండ ఉంది, పిడుగురాలు ఉంది, మాచర్లు ఉంది. దయచేసి ఇవన్నీ చిలకలూరుపేట
ఇవన్నీ కూడా మంచినీళ్ళ స్కీమ్, అమృత్ స్కీములు పూర్తి చేసి అప్పచెప్పాల్సిందిగా మేము మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష. అలాగే కిట్కో ఇళ్లు కూడా కేంద్రం ఇచ్చిన నిధులు కూడా సద్వినియోగం చేయలేనటువంటి అసమర్థ ప్రభుత్వం గతంలో చూసాం అధ్యక్ష. మీరున్న 5 ఏళ్ళు కిట్కో ఇళ్లు పూర్తి చేయలేదు, కనీసం 10% చివరి కూడా పూర్తి చేయకుండా గాలికి వదిలేశారు. దయచేసి కిట్కో ఇళ్ల నిర్మాణం కూడా మీరు చేపట్టి పూర్తి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన చెప్పారు కదా హక్కు రుణం తీసుకుంటున్నామని. మీరు ఏం అడగాలనే ఆలోచనలో ఆయన ఏం చెప్పారో వినలా మీరు, అది చెప్పారు. ఓకే అధ్యక్ష, ఖచ్చితంగా ఇవి రెండు కిట్ హౌసెస్ తర్వాత అమృత స్కీము మూడింటిని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందు తీసుకుపోతున్నాం అధ్యక్ష. ఈ నెల 17వ తేదీ నుండి జరగబోయే 10వ తరగతి పరీక్షలకు పల్నాడు జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ చంద్రకళ తెలిపారు. గురువారం స్థానిక జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చంద్రకళ మాట్లాడుతూ జిల్లాలో 463 స్కూళ్ల నుండి 26,497 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 128 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందులో 68 ప్రైవేటు విద్యా సంస్థలు కాగా 60 ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 13,415 మంది విద్యార్థులు, 13,082 మంది విద్యార్థినిలు పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతులు అనగా విద్యుత్, తాగునీరు, టాయిలెట్లు, మెడికల్ మొదలగు సౌకర్యాలను డిప్యూటీ డీఈఓ ఆధ్వర్యంలో 3 మెయిన్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గౌరవ కలెక్టర్ గారి యొక్క సూచనలు, సలహాలు అలాగే ఆయన పర్యవేక్షణలో మరి ఈ సంవత్సరం అంటే 24-25 సంవత్సరంలో మన జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు మరి 463 స్కూల్స్ నుంచి 26,497 మంది విద్యార్థులు ఇందులో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతూ ఉందండి. మరి ఈ ఎగ్జామ్స్ అనేవి మనకి 17వ తేదీ నుంచి 31 లేదంటే 1వ తేదీ. అంటే ఎందుకు ఇక్కడ కొంచెం 31 లేదంటే 1 అన్నానంటే మనకి రంజాన్ కనుక 31 వస్తే 1వ తేదీలో జరుగుతుంది ఎగ్జామ్. లేదు 1వ తేదీ అయితే 31 మనకి పరీక్ష నిర్వహించడం అనేది జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి మన జిల్లాలో 128 సెంటర్స్ లోనే మనము ఎగ్జామ్ సెంటర్స్ కి ఐడెంటిఫై చేయటము. మరి దీనికి సంబంధించినటువంటి ఇందులో బాలురు బాలికలు ఒకసారి మనం చూసినట్లయితే 13,417 మంది అబ్బాయిలు రాస్తా ఉన్నారు. అలాగే అమ్మాయిలు చూసినట్లయితే 13,082 మంది ఇందులో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. అలాగే మరి ముఖ్యంగా మన జిల్లాలో 128 సెంటర్స్ లో 68 ప్రైవేట్ సెంటర్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే 60 సెంటర్స్ ని గవర్నమెంట్ స్కూల్స్ ని మనము ఐడెంటిఫై చేయడం జరిగింది ఎగ్జామ్ సెంటర్స్ లో. అలాగే దీనికి సంబంధించినటువంటి అంటే ప్రిలిమినరీగా బిఫోర్ చేయాల్సినటువంటి ఎగ్జామ్ యాక్టివిటీస్ అన్ని కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అన్ని స్కూళ్ళలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కానివ్వండి, అలాగే ఎలక్ట్రిఫికేషన్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ ఇవన్నీ కూడా మనం అన్ని స్కూళ్ళల్లో మరి 3 మెయిన్ కమిటీ ఒకటి వేసి దాని వాళ్ళు ఇచ్చినటువంటి విజిట్ రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని ఇంకా ఎక్కడైనా ఇంకా ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కనుక అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవడం అనేది డిప్యూటీ డిఓఎస్ ఆధ్వర్యంలో మరి అవన్నీ కూడా మనము ఫైనల్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించినటువంటి ఈసారి మనకి 9:30 నుంచి ఎగ్జామ్ టైమింగ్స్ 9:30 to మనకి 12:45. మరి పిల్లలందరూ కూడా మరి ఈసారి ఒక మంచి ఫెసిలిటీ మనకు కల్పించడం జరిగింది. హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఒక నెంబర్ కూడా స్టేట్ నుంచి అంటే 9552300009 అన్నమాట. ఇది కనుక మనము రూపచర్ల, అలాగే మన గవర్నమెంట్ హై స్కూల్ బీపీ సౌత్ మాచర్ల ఒకటి, అలాగే బండ్లమోత జడ్పీహెచ్ఎస్ బండ్లమోత బొల్లాపల్లి మండలము, జడ్పీహెచ్ఎస్ క్రోసూర్ అండి, అలాగే కారంపూడి సత్తెనపల్లి డివిజన్ లో నుంచి కారంపూడి అండి. అలాగే మనకి పిల్లలకి ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ స్టాఫ్ పేరెంట్స్ కానీ ఏదైనా అంటే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మనకి ఎస్ఎస్సి నుంచి ఒక కంట్రోల్ రూమ్ ని డిఓ ఆఫీస్ లో పెట్టడం జరిగింది. ఆ నెంబర్ కూడా 8341135357 అండి. ఇది అందరికి కూడా కమ్యూనికేషన్ చేస్తే ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, సెంటర్స్ అలొకేషన్ లో కానీ అంటే ఎక్కడుంది ఏంటనేది ఏదైనా తెలుసుకోవాలనుకున్నా పేరెంట్స్ కి ఎటువంటి హెల్ప్ కావాలనుకున్నా ఈ స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి ఈ నెంబర్ కాల్ చేయగలిగితే
పల్నాడు జిల్లా నరసరావుపేటలో కోడెల శివప్రసాద్ స్టేడియంలో మల్టీపర్పస్ ఇండోర్ క్రీడా కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. భారత ప్రభుత్వానికి చెందిన కేలే ఇండియా సంస్థ ద్వారా 4,50,00,000 రూపాయల వ్యయంతో ఈ కాంప్లెక్స్ నిర్మించనున్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాయలు, పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణబాబు, డాక్టర్ చదలవాడ ఆదిత్యబాబు, డాక్టర్ బండ్ల రామచంద్ర ప్రసాద్, యారమాస ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరసరావుపేటలో క్రీడాభివృద్ధికి ఇది ఎంతో సహాయపడుతుందని, స్థానిక క్రీడాకారులు మెరుగైన వసతులతో అభ్యాసం చేసేందుకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరసరావుపేటలో అతి ముఖ్య కార్యక్రమం ఈ రోజు డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో మనం జరుపుకోవటం జరిగింది. ఈ రోజు సుమారు 4.5 కోటి రూపాయలతో ఖేలో ఇండియా కింద సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి సహకారంతో ఈ రోజు మనం ఇక్కడ మల్టీపర్పస్ స్టేడియం 4.5 కోటి రూపాయల విలువ గల మల్టీపర్పస్ స్టేడియం ని శంకుస్థాపన చేసుకోవటం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్ బాబు గారు, అరవింద్ బాబు గారి అబ్బాయి ఆదిత్య గారు, అలాగే దీనికి సంబంధించి కాంట్రాక్టర్ శ్రీరామ్ గారు, వీళ్ళందరూ హాజరవటం జరిగింది. ఈరోజు కోడెల శివప్రసాద్ స్టేడియం లో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని పూర్తి చేసుకుని, ఎందుకు అంటే ఈ స్కీమ్ అనేది ఖేలో ఇండియా ద్వారా, ఖేలో ఇండియా పథకం కింద గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది, అయినా కానీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది మళ్ళీ. సో మన ప్రభుత్వం వచ్చాక, ఎందుకు అంటే పోయిన 20 సంవత్సరాలు ఎలా ఉందో తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఏర్పడక ముందే మేము కోడెల శివప్రసాద్ స్టేడియం రావడం జరిగింది. దీన్ని సందర్శించాము. ఇక్కడ ఏవైతే మనకి ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ అనివార్యం చేశారు పోయిన గవర్నమెంట్ లో. సో దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవడానికి, డెవలప్మెంట్ చేయడానికి మేము పూనుకున్నాము ఈ గవర్నమెంట్ లో, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో మేము ఇచ్చిన మాట ప్రకారం ఎంపీ గారి సహాయంతో, అలాగే మన చదలవాడ అరవింద్ బాబు గారి సహకార్యంతో ఖేలో ఇండియా స్కీమ్ కింద ఈ మల్టీపర్పస్ ఫెసిలిటీ అనేది, స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియం అనేది మన హ్యాట్రిక్ స్పోర్ట్స్ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతుంది. ఇది దాదాపు 4,50,00,000 విలువ అయిన ఈ స్కీమ్ లో కవర్ అవుతుంది. సో ఈ హ్యాట్రిక్ స్పోర్ట్స్ వాళ్ళకి నిజంగా చాలా ధన్యవాదాలండి. ఎందుకు అంటే మేము దీన్ని ఎలా డెవలప్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు వీళ్ళు ఈ ఐడియాతో మా ముందుకు వచ్చారు. ఎందుకంటే ఇంతకుముందు శాంక్షన్ అయింది కూడా మనకి వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి, సో దాన్ని మళ్ళీ ఎంపీ గారి సహాయంతో, అలాగే మన ఎమ్మెల్యే గారు అరుణ్ బాబు గారి సహకార్యంతో మళ్ళీ ఆ స్కీమ్ ని మళ్ళీ తీసుకొని రావటం. ఈ కోడెల శివప్రసాద్ ఖేలో ఇండియా స్కీమ్ లో మల్టీపర్పస్ ఇండోర్ హాల్ మనం ఓపెన్ చేయడం, శంకుస్థాపన చేయడం మొదలైంది. సో దీంట్లో మనకి ఏంటంటే 4 బ్యాడ్మింటన్ కోర్ట్స్ వస్తాయి, ఒక బాస్కెట్ బాల్ కోర్ట్స్ వస్తాయి, 2 వాలీబాల్ కోర్ట్స్ వస్తాయి. అది కాకుండా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కూడా వస్తుంది. దీంట్లో ఒక యోగా సెంటర్, మన డిఎస్డిఓ ఒక రూమ్, కోచెస్ కి రూమ్స్, ప్లస్ వాష్రూమ్స్, గర్ల్స్ బాయ్స్ కి సెపరేట్ వాష్రూమ్స్, రెస్ట్ రూమ్స్ వస్తాయి, ప్లస్ రిసెప్షన్ అవన్నీ వస్తాయి. సో G+1 ఇంక్లూడింగ్ మల్టీపర్పస్ ఇండోర్ హాల్ తో మనం 4.5 కోట్లకి మనం ఇది స్టార్ట్ చేయాలి. సో ఇది మన విత్ ఇన్ 6 months లో ఎమ్మటే మనకి సమ్మర్ అయిపోయిన ఎమ్మటే మనం స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలో పాత వడ్డెర బజారులో ఉద్రిక్తత, కర్రలతో రాళ్లతో బీరు సీసాలతో దాడులు చేసుకున్న 2 వర్గాలు. పాత కక్షల నేపథ్యంలో గొడవలు జరిగాయంటున్న స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాల చెదరగొట్టిన పోలీసులు.
పిల్లలందరూ పెద్దలందరూ ఆడాలందరూ ఆ వంతులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.